తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీరామ్ నగర్ కాలనీలోని గురూజీ వీధిలో భక్తవత్సల్ రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. దైవ దర్శనానికి వెళ్లిన భక్తవత్సల్ రెడ్డి ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు బీరువా తలుపులు పగలగొట్టడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 10 తులాల బంగారం, నగలు, 2 లక్షల రూపాయలు పోయినట్లు బాధితుడు ఆరోపించారు. కొండకి వెళ్ళాము. ఈరోజు ఉదయంతో నైట్ నిద్ర చేసి ఉదయంతో రాగానే ఇంటి తలుపులు ఓపెన్ చేస్తున్నారు, బేగాలు పగలగొట్టి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే బీరువాలు, నగలు మొత్తం ఎక్కడవాడ చిందరవందరగా పెట్టేస్తున్నారు. నగలు బాక్సులు అన్ని తీసి, నగలు దానిలో ఉన్న డబ్బులు సుమారు ఒక 10 సవర్ల నగలు, ఇది డబ్బులు వచ్చి 2,45,000 దాకా. 2 బీరువాల్లోనూ సపరేట్గా మా మిస్సెస్తో సపరేట్, మా సపరేట్ బీరువాలు, రెండిట్లో సపరేట్గా దొంగతనం చేశారు. ఇంకా కొద్దిగా తెలియాల్సి ఉంది. అది చూసుకొని, స్లిప్పులు చూసుకొని మొత్తం ఐడెంటిఫై చెప్తాము. ఎంత జరిగింది ఏంది అనేది క్లియర్గా పోలీసు వాళ్ళకి తెలియజేస్తాం. కులదైవమైన బత్తినేశ్వర స్వామి కొండకి వెళ్ళాము. ఈరోజు ఉదయంతో నైట్ నిద్ర చేసి ఉదయంతో రాగానే ఇంటి తలుపులు ఓపెన్ చేస్తున్నారు, బేగాలు పగలగొట్టి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే బీరువాలు, నగలు మొత్తం ఎక్కడవాడ చిందరవందరగా పెట్టేస్తున్నారు. నగలు బాక్సులు అన్ని తీసి, నగలు దానిలో ఉన్న డబ్బులు సుమారు ఒక 10 సవర్ల నగలు, ఇది డబ్బులు వచ్చి 2,45,000 దాకా. 2 బీరువాల్లోనూ సపరేట్గా మా మిస్సెస్తో సపరేట్, మా సపరేట్ బీరువాలు, రెండిట్లో సపరేట్గా దొంగతనం చేశారు. ఇంకా కొద్దిగా తెలియాల్సి ఉంది. అది చూసుకొని, స్లిప్పులు చూసుకొని మొత్తం ఐడెంటిఫై చెప్తాము. ఎంత జరిగింది ఏంది అనేది క్లియర్గా